పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాద ఘటనకు సిగరెట్టే కారణమని అధికారులు నిర్ధారించారు. సిగరెట్ చెత్తతోనే అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. కేర్లెస్ స్మోక్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశామంటున్న డిఎఫ్ఓ వెంకన్నతో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పంజాగుట్ట నిమ్స్లో నిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అగ్ని ప్రమాదం జరగడానికి కారణం షార్ట్ సర్క్యూట్గా మొదట భావించారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం సిగరెట్ వల్లే పూర్తిగా అంటుకొని వైర్లకు అంటుకొని అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా ఫైర్ అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం మనతో డిఎఫ్ఓ వెంకన్న ఉన్నారు. సార్, ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగింది ఏంటి? సో నిన్న నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్లో 5th ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి మాకు సుమారు 4:30 గంటలకు పంజాగుట్ట ఫైర్ స్టేషన్కు మెసేజ్ వచ్చిందండి. ఇమీడియట్గా మా ఫైర్ ఆఫీసరు విత్ టీము మల్టీపర్పస్ టెండర్తో ఇమీడియట్గా స్పాట్కు రష్ అవ్వడం జరిగింది. సుమారు ఒక 6.5 నుంచి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ పోయేసరికి అక్కడ ఉన్నటువంటి అది మన వైర్స్ కింద నుంచి పైకి వెళ్ళే షాఫ్ట్ ఉంటుంది, మొత్తం సర్వీస్ షాఫ్ట్. అక్కడ పక్కకున్న చిన్న ఏరియాలో అంతా స్టోరేజ్ పెట్టేసారు. ఇది అన్యూజ్ ఎక్విప్మెంట్లు అవి చెత్త చెదారం అంతా పెట్టారు. బహుశా అక్కడ అన్ని బీడు ముక్కలు సిగరెట్ ముక్కలు అవన్నీ కనపడ్డాయి. ఎవరో కేర్లెస్ స్మోకింగ్తోనే అయి ఉంటుంది 100%. ఎందుకంటే కేబుల్ పై భాగం ఆ లేయర్ కాలింది తప్ప లోపల నుంచి గాలి రాలేదు. మనకు షార్ట్ సర్క్యూట్ అయితే లోపల నుంచి కాలేదు, బయట నుంచి కాలింది కాబట్టి మనకు అది కేర్లెస్ స్మోకింగ్తోనే అయి ఉంటుంది 100%గా. మనం అటు చూస్తే అబ్జర్వ్ మనకు తెలుస్తుంది. అక్కడ విషయం ఏంటంటే 5th ఫ్లోర్లో ఎప్పుడైతే అది కాలిందో పై దాకా కాలుకుంటూ వచ్చింది. అది టెర్రస్ దాకా కాలకుండా వచ్చేసరికి అక్కడున్న సెక్యూరిటీ పీపుల్ ఎమ్మటే దాన్ని అబ్జర్వ్ చేసేసి మనకు అందుబాటులో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నీ ఉన్నాయి, ప్రతి ఫ్లోర్లో ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఇమీడియట్గా వాళ్ళు కంట్రోల్ చేయడం జరిగింది. అదే టైంలో మన ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎప్పుడైతే మన టీము అక్కడికి స్పాట్కు రష్ అయిందో వెంటనే స్మోకు జనరేట్ అయింది. చెత్త అంతా గాలింది కదా, అక్కడ స్మోక్ అంతా వస్తుండేసరికి స్మోక్ అంతా కూడా పైకే ట్రావెల్ అవుతూ ఉంటుంది, కిందికి వెళ్ళదు. 5th ఫ్లోర్ దాని తర్వాత మనకు టెర్రసే ఉంది కాబట్టి పైకి ట్రావెల్ అవుతుంది. ఆ 5th ఫ్లోర్లో కూడా కొంచెం అంతా అక్యుములేట్ అయి ఉండే స్మోక్ అంతా. ఇమ్మీడియట్గా స్మోక్ ఎగ్జాస్టర్స్ ఉండే మన దగ్గర. మా టీము స్మోక్ ఎగ్జాస్టర్ పెట్టేసి స్మోక్ని మొత్తం కూడా టెర్రస్ లెవెల్కి పైకి అంతా పంపించడం జరిగింది. ఎవరికి ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఇంజురీస్ కానీ లైఫ్ లాస్ కానీ ఎవరు కూడా ఏమీ ఇబ్బంది పడలేదు. ఇమ్మీడియట్గా అక్కడ సెక్యూరిటీ పీపుల్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యారు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు మనం. ఇది మొత్తంగా డిఎఫ్ఓ చెప్తున్నారు. అయితే నిమ్స్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగలేదు. చెత్త చెదారం బీడి ముక్కల కారణంగానే అక్కడ వైర్లకు అంటుకుంది. వైర్కి సంబంధించి పై లేయర్ మాత్రమే అంటుకున్నది అనేది ప్రస్తుతం ఫైర్ అధికారులు అయితే గుర్తించామని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ చందుతో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, ఫైర్ ఆఫీస్ నుంచి డిఎఫ్ఓ.